ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ఇక్కడ దేవాతి దేవుడు ఒక ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులారా గమనించు, సహోదరుడా సహోదరి, రక్షణ పొంది ఈ లోకంలో తప్పిపోయి ఉన్నావు. సాక్షిగా ఉంటానని చెప్పిన నీవు సాక్షి జీవితాన్ని కోల్పోయి ఉన్నావు. దేవుని కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న నీవు ఇప్పుడు దేవుడినే మరిచి ఈ లోకమే మంచిది అని చెప్పి నీవు తలంచుచు జీవించుచూ ఉన్నావు. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీతోనే ప్రియమైన సహోదరుడా సహోదరి, తప్పిపోయినటువంటి నీతో మరొక్క మారు ఈ ఉదయకాల సమయమందు ఈ వాగ్దానము అనబడిన కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో సేవకుడుగా నాకు తెలియదు, కానీ నీవు ఏ విషయంలో తప్పిపోయావో నిన్ను సృష్టించిన దేవునికి మాత్రము సమస్తము తెలుసు. అయితే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని అందుకొని నీవు తప్పిపోయిన విషయంలో పశ్చాత్తాపపడి ఉపవాసముండి కన్నీరు కార్చినట్లయితే దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రతను నీవు చూస్తావు. ఆయన అతి త్వరలో మేఘారునుడై రాణించున్నారు గనుక ఆయన రాకడలో ప్రతి వారు నిలవబడాలి. నీవు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ కడవరి దినాల్లో దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు నీవు మనసు మార్చుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే తప్పక దేవుడు క్షమిస్తాడు. గమనించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావా? తీర్మానం తీసుకో. ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఈ ఉదయకాల సమయం ముందు చక్కగా మీరు మాతో మాట్లాడారు, అందులకై వందనాలు. ఈ మాట మా జీవితాలలో తప్పిపోయిన విషయాన్ని మాకు తెలియచేసింది. ఈ వాక్యం అందులకై స్తోత్రం. ఇదిగో మీ సముఖంలో ప్రార్థన చేయుచున్నాం. ఒక తీర్మానం కలిగి అని ఎవరైతే ప్రార్థన చేయుచున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలను దయచేయండి. రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ప్రతి వారిని ఈ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.